వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. బావ బాగుండాలి, బావ కళ్ళలో ఆనందం చూడటానికి నేనేమైనా చేస్తా, బావ చల్లగా ఉంటే నా తోబుట్టువు పసుపు కుంకాలతో పచ్చగా ఉంటుందని భావిస్తుంటారు బావమర్దులు. అయితే ఇక్కడ ఓ బావమర్ది తన బావను హతమార్చడమే కాకుండా తన తోబుట్టువు పసుపు కుంకాలు తుడిచేశాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరంలో జరిగినటువంటి దారుణ సంఘటన గురించి మనకు వివరించేందుకు చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, ఈ దారుణ ఘటన గురించి ఏం చెప్తారండి? ఇది నిన్న 11వ తారీఖు మాకు సుమారుగా 2:30 గంటల సమయంలో గుండవరం గ్రామంలో భార్యాభర్తల మధ్యలో చిన్న ఘర్షణ జరుగుతూ ఉంటే దగ్గరలోనే ఉన్న బావమర్దికి తను ఫోన్ చేసినట్లుగా వాళ్ళ భార్య తమ్ముడిని పిలిచినట్లుగా తను వచ్చి ఆ గొడవను సర్దుమానించే క్రమంలో భాగంగా బావకి బావమర్దికి మధ్య చిన్నపాటి గొడవ జరగటం, క్షణికావేశంలో అతను ఆ పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని బావని కొట్టడంతో తగలని రాని చోట ఒక దెబ్బే కొట్టాడు. అది తలకి వెనక భాగంలో తగిలి స్కల్ అంతా చితికిపోయి రక్తం మడుగులో పడిపోయాడు. ఎవరు అనుకోలేదు అది. వెంటనే ఆ బంధువులు వీళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న డీవీసీ హాస్పిటల్కి అతను షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి మినిమం చెకప్ చేసే లోపలే డాక్టర్స్ అతను చనిపోయాడని నిర్ధారించారు. ఇప్పుడు ఈ ఘటన వల్ల ఏం తెలుస్తూ ఉందంటే బావమర్ది బావని చంపాలన్న ఉద్దేశం ఉందా లేదా అన్నది పక్కన పెడితే అతను ఆ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవ్వటమే కాకుండా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాం సహజం. వెళ్ళిన అతను సమన్వయం పాటించి అక్కకో చెల్లెలకు ఏదైనా చెప్పుకోవటం, బావకు సర్ది చెప్పుకోవటం, ఏదో జరగాల్సింది కాకుండా కొంచెం అగ్రెసివ్గా అతను ట్రీట్ చేయటం, అతను కూడా రివర్స్ అవ్వటం, అనుకోకుండా ఈ కర్ర తీసుకొని కొట్టడం జరిగింది. ఆ దెబ్బ తగలని రాని చోట తగిలి చనిపోయాడు. ఇప్పుడు ఈ ఘటన ఏదైనప్పటికి కూడా పోలీస్ పరంగా చట్టపరంగా మర్డర్ కేసుగానే నమోదు చేయబడింది. మర్డర్ కేసు ముద్దాయిగానే ఇతను మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల రెండు కుటుంబాలు, అంటే ఇప్పుడు అక్క కుటుంబంలో 2 పిల్లలు, వాళ్ళకి చనిపోయిన అతని వయసు 35 సంవత్సరాలు అలా ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు. సేమ్ అలానే ఇప్పుడు చంపిన అతను బావమర్ది ఎవరైతే ఉన్నారో అతనికి కూడా అతని వయసు కూడా 27 సంవత్సరాలు అలా ఉంటుంది. పెళ్ళై 4 ఏళ్ళు అయింది. అతనికి ఒక పాప ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా 8వ నెల గర్భవతిగా ఉన్నారు. ఈ క్షణికావేశంలో చేసుకున్న ఈ చర్యల వల్ల 2 కుటుంబాలు, అందులో ఉన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇలా ఇటు పక్కే ఉన్న మనిషి చనిపోయి ఉన్నాడు, ఆ పక్కే ఉన్న ఇతను మర్డర్ కేసులో ముద్దాయిగా రిమాండ్కి వెళ్ళబోతూ ఉన్నాడు. మేము ప్రజలకి ఇలాంటి విషయాల్లో జరిగినప్పుడు ప్రతిసారి చెప్తానే ఉంటాం. మేమేం సందేశం ఇవ్వదలుచుకున్నామంటే క్షణికావేశాలకు లోను కావద్దు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. నిజమే అక్కడ చిన్న గొడవ జరుగుతూ ఉంది, 112 ఉంది, వితిన్ మినిట్స్లోనే మేము రీచ్ అవుతాము, రెస్పాండ్ అవుతాం, వెళ్తాము. మాకు ఆథరైజేషన్ ఉంది కాబట్టి చట్టపరంగా మేము మాట్లాడతాము, కౌన్సిలింగ్ చేస్తాం, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. చాలామంది అలా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇది అనుకోకుండా వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు, దగ్గర ఇల్లు ఉండటం, వాళ్ళ భార్య తమ్ముడు కదా అని చెప్పి ఫోన్ చేసి చెప్పటం, ఇతను వెళ్ళిపోవటం, అలా జరిగి అనుకోకుండా ఒక చిన్న ఇష్యూ మర్డర్ కేసుగా మారి ఇప్పుడు 2 కుటుంబాలు రోడ్డు పాలన అయినట్టే. అని ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఎప్పుడైనా కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. అది చిన్న గొడవ కావచ్చు, ఏం జరుగుతుందో అన్నది, ఏం జరిగిద్ది అన్నది ఎవరు ఊహించలేరు. అదే మేము అనుకోండి, మేము కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ కాబట్టి ఒక ఇష్యూని చాలా క్లియర్గా డీల్ చేస్తూ ఉంటాం. సో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఏదైనా కానీ మీ కళ్ళ ముందు మీ వాళ్ళకైనా కానీ ఏదైనా అన్యాయం జరిగిందని మీకు అనిపించినా దాన్ని సరిచేయడానికి ఒక వ్యవస్థ ఉంది. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావచ్చు. ఘర్షణ ఇన్స్టెంట్గానే ఆపాల్సిన సందర్భం ఉంటే 112 కాల్ చేయండి. మేమే ఆ ఘర్షణ జరిగే ప్రాంతానికి వచ్చి ఆ సిచ్యువేషన్ మా కంట్రోల్లోకి తీసుకుంటాం అనేది మేము తెలియపరచుకున్నాం. సార్, ఇప్పుడు మృతుడు కృష్ణబాబు కానివ్వండి, అదేవిధంగా నిందితుడు ఎవరైతే గోపికి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? అదేవిధంగా కృష్ణబాబు ఆయన సతీమణికి కూడా గతంలో ఏమైనా గొడవలు అంటే మీ విచారణ తెలియదా? గొడవలు అంటే ప్రత్యేకంగా పోలీస్ నోటీసులోకి వచ్చేంత గొడవలు అయితే ఏం లేవండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటం అన్నది సమాజంలో సహజం. అలాంటివి తప్పనిచ్చి ఎవరో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అంటే పోలీస్ స్టేషన్ దాకా వచ్చి చెప్పుకునే లాంటి గొడవలు అయితే ఏం లేవు. ఇప్పటివరకు దర్యాప్తులో అలా అయితే మా నోటీస్కి ఏం రాలేదు. ఎవరు ఫిర్యాదు మేరకు ఇప్పుడు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు సార్? అంటే సీన్లో మనకి అక్కడ ఉంది మృతుడి భార్య, మృతుడికి సంబంధించిన వాళ్ళ మదరు, ప్లస్ పక్కన వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా ఉంటారు. 2 పోర్షన్ల హౌస్.
వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు కూడా ఊహించిన సంఘటన అండి ఇది భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అతను ఏదో ఒక ఇష్యూ గురించి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి అనుకోకుండా తమ్ముడికి ఫోన్ చేయటం, తమ్ముడు కూడా అదే టైంలో భోజనానికి రావటం 1:30, 2 ఆ టైంలో ఈ ఘట్టం జరిగింది. భోజనానికి వచ్చి దగ్గరే ఉండటం వల్ల వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఈ ఘర్షణ పడటం, అందులో అనుకోకుండా ఇలా జరగటం జరిగింది. సో ఏదేమైనప్పటికి కూడా జరిగిన సంఘటనకు సంబంధించి మృతుడి యొక్క తల్లి గారి దగ్గర నుంచి మేము ఫిర్యాదు తీసుకొని, ఎందుకంటే భార్య దగ్గర తీసుకోవటం అన్నది ఈ కేసుకి సంబంధించి కరెక్ట్ కాదనిపించి మేము మృతుడి తల్లి దగ్గర ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. ఆమె ఐ విట్నెస్ కూడా, అంటే సంఘటనని తన కళ్ళారా చూసింది. ఘర్షణని ఆపటానికి భార్యతో పాటుగా అత్త కూడా, అదే మృతుడి వాళ్ళ అమ్మ కూడా ఇందులో ట్రై చేశారు. కాకపోతే అది జరగకూడని సంఘటన జరిగిపోయింది. మృతుడు కృష్ణబాబు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒకటే కుమారుడు అని చెప్పమంటున్నారు, వాస్తవేనండి? ఒక కుమార్తె కూడా ఉంది, వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ఆవిడ కూడా మ్యారీడ్, వేరే ఊర్లో ఉంటారు. ఇటీవల కాలంలో చూసుకుంటే కూడా క్షణికావేశంలో ఇటువంటి ఘటనలు కూడా అధికమవుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ప్రతి నేరాన్ని నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు, అంటే పబ్లిక్తో ఎప్పుడు కూడా సమావేశాలు నిర్వహించుకుంటా. మొన్న జస్ట్ 2 days బ్యాకే మేము గొండవరం కపుల్ విలేజ్ లాగా ఉంటాయి, పల్లె నిద్ర కూడా చేయటం జరిగింది. 2 days బ్యాకే పల్లె నిద్ర చేయటం జరిగింది. అందులో కూడా గ్రామస్తులందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చి డిఎస్పీ స్థాయి అధికారి, నేను, మా సిఐ గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇలా ఆవేశాలకు లోనవ్వద్దు, పోలీస్ వ్యవస్థ రెడీగా ఉంది, మీరు ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి, మేము మీ ఫిర్యాదులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మీ సమస్యను సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అలానే ప్రభుత్వం కూడా ప్రజా ఫిర్యాదుల ద్వారా కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ప్రతి చోట కూడా ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు అవకాశాలు ఉన్నప్పటికి కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అన్న దానివల్లే ఇలాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు విలేజ్ లెవెల్లో కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం, అవేర్నెస్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రజల్లో చట్టం మీద అవగాహన పెరిగినప్పటికి కూడా ఆవేశంలో ఇలాంటి చర్యలకి పాల్పడటం వల్ల ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్, 2 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి. నిన్న సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సీన్లో చూస్తే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి భార్య 8వ నెల గర్భవతి, ముద్దాయి వాళ్ళ నాన్న HIV పేషెంట్. సో ఎలా స్పందించాలో చూడండి. అంటే క్షణికావేశంలో ఇతను నేరం అయితే చేశాడు. ఇప్పుడు ఇతను లేని ఆప్షన్స్ని వాళ్ళు ఎలా, ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అవ్వాలి నెక్స్ట్ మంత్, వాళ్ళ ఫాదర్ మెడికేషన్లో ఉంటాడు. ఇవన్నీ కూడా చూస్తే ఇంకా ఏమన్నా చేయాలి, ఇంకా అంటే మనం చేసే పనులతో పాటుగా ఇంకా ఏమైనా చేయాలని కూడా మాకు ఆలోచన వస్తూ ఉంది. దాన్ని మా ఉన్నతాధికారులతో చర్చించి ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పటికే అతను మృతి చెందారు. అదేవిధంగా వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీరు కూడా విచారణ మీరు ప్రారంభించారు. ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిందా? అదేవిధంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో గోపి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పోస్ట్ మార్టము ఈరోజే 11:30, 12 ఆ టైంలో మేము ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి ఇవ్వటం జరిగింది. 1 కల్లా ఇచ్చేస్తారు బాడీని. అప్పచెప్పిన తర్వాత రెగ్యులర్ ప్రొసీజర్ నడుస్తుంది. ఇది మర్డర్ కేసు అవడం వల్లనే దర్యాప్తు మన ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ సిఐ గారైన కోటేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిందితుడు ఈ సంఘటన జరిగిన వెంటనే తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేస్కి, అంటే భయం చొప్పున కావచ్చు, ఏదైనా పారిపోయాడు. అతన్ని కూడా ట్రేస్ అవుట్ చేసేసి 1-2 రోజుల్లోనే మేము అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేవలం క్షణికావేశంలోనే బావను కూడా హతమార్చడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినట్లుగా కూడా ఎస్ఐ గారితో చెప్తున్నారు. ఎవరైనా కానీ కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా ఒక్క క్షణం ఆలోచించాలి, ఆవేశపడకూడదు. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్న తరుణంలో కూడా పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులే కౌన్సిలింగ్ని ఇచ్చి వాళ్ళు కూడా ఏదైతే ఉన్నటువంటి ఆ వివాదాన్ని కూడా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. పోలీసు వారి సేవలను కూడా వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక క్షణికావేశంలో చేసినటువంటి ఓ తప్పు కారణంగా 2 కుటుంబాలు బలయ్యాయని కూడా ఎస్ఐ గారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే నిందితుడు గోపి పరారి ఉన్న నేపథ్యంలో 1-2 రోజుల్లో కూడా అతన్ని ఎక్కడున్నారో కూడా కనుగొని ఏదైతే న్యాయస్థానం ముందు కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎస్ఐ వెంకటకృష్ణ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, గుంటూరు జిల్లా చెబ్రోల్ నుంచి.